హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. అండ్ నేను ఈరోజు అయితే చిట్టి ముత్యాల కోడి పలావ్ చేశాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అది నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు మ్యాగ్నేషన్ కోసం ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. సాల్ట్, కొంచెం పసుపు, టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా తింటే యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. సో ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలిపేద్దాం. ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. అండ్ ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం మనం. పెరుగు కూడా బాగా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఎక్కువసేపు కలిపితే బాగా పడుతుంది ముక్కలకు కూడాను. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచేసుకోవచ్చు. లేదంటే ముందు రోజు నైటే తెచ్చుకొని పెట్టుకున్నా బాగానే ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న పుదీనా లీవ్స్ని కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ధనియాలు కూడా వేసా. సో కొత్తిమీర వచ్చింది, అది అయిపోయింది. సో ఇదైతే ఉంది, దీన్ని తీసుకుందాం. సో ఇవి సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. సో అవి 2 గ్లాసెస్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ రైస్ కూడా బిర్యానీకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఏ సూపర్ మార్ట్లోనైనా ఈజీగా దొరికేస్తున్నాయి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ హోల్ గరం మసాలా, కొంచెం అవి వేగినంత వరకు ఇలా వేపుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి అలా వేయించుకుందాం. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకుందాం. అండ్ ఇందులో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాము, ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది కూడా బాగా వేగేంత వరకు కొంచెంసేపు ఉంచుదాం. అండ్ ఇప్పుడు కొంచెం టమాటా ఒకటి కట్ చేసుకొని పెద్దది, అది కూడా అందులో యాడ్ చేసుకొని నూనె తేలేంత వరకు కొంచెం టమాటా మగ్గినంత వరకు మూత పెట్టుకొని మధ్యలో తీస్తూ వేయించుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే వేరంగా టమాటా మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటా అది బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మధ్యలో ఇలా చూసుకుంటూ అలా సో మిక్స్ చేసేద్దాం. మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకొని అలా వేయించుకుందాం.
ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కారం, ధనియాలు, జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇంకోసారి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. సో ఆయిల్ అయితే ఇప్పుడు తేలిపోయింది కదా. సో మరొకసారి మిక్స్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ అండ్ చికెన్ని బాగా కలిపేసుకుందాం. ఒక 1 మినిట్ మనం రైస్ వేసిన తర్వాత కొంచెం అది వేగినంత వరకు ఒక 1 మినిట్ వదిలేద్దాం అలాగా. సో ఈలోపు దీనికి వాటర్ ఏంటంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అదే నార్మల్గా వండితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ కుక్కర్లో కాబట్టి నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపోతే ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో నేను అలాగే సాల్ట్ వేసేసాను. ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం గీ, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకోసారి మంచిగా మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. సో 2 విజిల్స్ వస్తే అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 విజిల్స్ అయిపోయినాక మనం గాలంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, సో చాలా బాగా వచ్చింది. చూసారా, పొడి పొడిగానే వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో నేను ఇలా అయితే సర్వ్ చేశాను. మా హస్బెండ్కి చాలా నచ్చిందని చెప్పారు. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.